హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఎప్పటిలాగా ఒక మోటో వ్లాగో లేకపోతే నార్మల్ వ్లాగ్ చేయట్లేదు. సో ఈరోజు మనం ఈ కార్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కార్ పేరు చూసినట్లయితే టెస్లా మోడల్ ఎక్స్. మీరు టైటిల్లో చూసే ఉంటారు. ఓకే, ఈ కార్ వచ్చి మా ఆంటీ వాళ్ళు కొన్నారనమాట యూఎస్లో. సో ఈ వీడియో మాకు ఆంటీయే తీసి పంపించింది. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ కార్ అనమాట. సో ఈ కార్ మన ఇండియాలో అవైలబుల్ లేదు. కాకపోతే మీరు ఎందుకు ఈ కార్ గురించి చేస్తున్నారు బ్రో అన్నట్లయితే, మన ఫ్యూచర్ చూసుకున్నట్లయితే ఫుల్ ఎలక్ట్రిక్ కార్సు. అందువల్ల నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పట్లేదు, ఏమో బోర్ కొడుతుంది అందువల్ల చేస్తున్నాను. సో నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కార్ గురించి. దీని ప్రైస్ ఎంత, దీని మైలేజ్ ఎంత, అంటే ఎంత రేంజ్ పోతుంది ఒక ఛార్జ్ ఫుల్ ఛార్జ్ చేస్తే, అన్నీ నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చెప్పాలనుకుంటున్నా, స్టే హోమ్ స్టే సేఫ్. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా దరిద్రంగా ఉంది, అస్సలు బయటకు వెళ్ళబాకండి. ఓకే, సో ఈ కార్ చూసినట్లయితే ఎలా ఉంది, మీరు చూడడానికి ఎలా ఉంది కార్? అసలు నార్మల్గా ఒక ఈ మారుతి బలీనో ఉంది కదా, అట్లా ఉంది కదా, బుడ్డి కార్ లాగా. కాకపోతే అస్సలు బుడ్డి కార్ కాదు, చాలా పెద్ద కారు. 7 సీటర్ అనమాట, 7 మంది కూర్చోవచ్చు ఈ కార్ లోపల. సో మిడిల్ రోలో 3 పీపుల్, లాస్ట్ రోలో 2, మళ్ళీ ఫ్రంట్ రోలో 2 అనమాట, విత్ ఇంక్లూడింగ్ ద డ్రైవర్ 7 పీపుల్. తర్వాత ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. డోర్స్ కానీ అన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకుంటుంది. వెనకాల బూట్ అయితే ఏమి, ముందు బానెట్ అయితే ఏమి, అన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. తర్వాత చెప్పినట్లు కంప్లీట్లీ ఎలక్ట్రిక్ కార్, 4 వీల్ డ్రైవ్. సో ఆల్ టైమ్ 4 వీల్ డ్రైవ్, ఇది 2 వీల్ డ్రైవ్ కాదు. తర్వాత ఈ కార్ చూడడానికి నార్మల్ సింపుల్గా ఉన్న, దీని కార్ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, మనకు కనపడవు ఎక్కడ ఉన్నాయని. కాకపోతే కార్ చుట్టూ కెమెరా ఉన్నాయి, లెఫ్ట్ అయితే ఏమి, రైట్ అయితే ఏమి, కార్ ఫుల్ సరౌండెడ్ విత్ కెమెరాస్. చాలా కూల్ ఫీచర్స్ ఉన్నాయి. డోర్స్ చూస్తారా ఎలా ఓపెన్ అవుతున్నాయో? సో ఈ టెక్నాలజీ పేరు వచ్చి ఫాల్కన్ వింగ్ డోర్ టెక్నాలజీ. మామూలుగా సిజర్స్ డోర్స్ చూస్తుంటాం కదా రేసింగ్ కార్స్లో, ఫ్రంట్ డోర్స్ ఇలా పైకి ఓపెన్ అవుతాయి. కాకపోతే రేర్ డోర్స్ ఇలా ఓపెన్ అవ్వడం అంత కామన్ కాదు. సో ఫాల్కన్ వింగ్ డోర్స్ అంటారు దీన్ని. తర్వాత ఇంటీరియర్స్ చూసినట్లయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. తర్వాత ఈ కార్ వచ్చి ఇండియాలో ఒకవేళ కొనాలనుకుంటే, అంటే ప్రైస్ ఎంత వస్తుందని చూసినట్లయితే 52 lakhs. సో యుఎస్ ప్రైస్ వచ్చి నాకు తెలిసి $79,000 ఏమో. దాంట్లో కూడా మనకి చాలా కస్టమైజేషన్స్, చాలా ఫీచర్స్ ఎక్కువ అయితే రేట్ కూడా అలానే ఇంక్రీస్ అవుతూ పోతుంది. సో లోపల చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చి 6 సీటర్ అనమాట, అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కొనేటప్పుడు మనం వెబ్సైట్లో పోయి కస్టమైజ్ ఆప్షన్కి పోయి ఎక్స్ట్రా సీట్ కావాలంటే, అంటే 7 సీటర్గా మార్పించుకోవచ్చు. సింపుల్, యాక్చువల్గా 7 సీటరే, కాకపోతే మా ఆంటీ వాళ్ళు ఒక సీట్ తీపిచ్చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ లోపల చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ అంతా చూసినట్లయితే ఫుల్ వుడ్ ఫినిష్. తర్వాత స్టీరింగ్ వీల్ మీద టెస్లా బ్రాండింగ్. తర్వాత ఇది చూసారా, ఆ డిస్ప్లే ఉంది కదా, ఆ కన్సోల్ 17 inch. మామూలుగా మన ఇండియన్ కార్స్లో అంతా చిన్నదిగా ఉంటుంది, కాకపోతే ఇది 17 inch. మన ఇండియన్ కార్స్లో మ్యాక్స్ అనుకుంటే ఒక 7 inch ఉంటుందేమో, ఇది చూసినట్లయితే 17 inch. చాలా ఫీచర్స్ ఉన్నాయి. కార్ టెంపరేచర్ కానీ, పార్ట్లు అన్నీ, మనం ఏసీ, ప్రతి ఒక్క కంట్రోల్ దాంట్లోనే ఉంటుంది. స్టీరింగ్ వీల్ వెనకాల కూడా ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది అనమాట. దాంట్లో డోర్స్ ఏమి ఓపెన్లో ఉన్నాయి, తర్వాత టెంపరేచర్ ఎంత ఉంది కార్లో, తర్వాత టైర్స్లో ఎంత గాలి ఉంది, అవన్నీ క్లీన్గా చూపిస్తుంది. సో ఫ్రంట్ సీట్ చూసినట్లయితే కంఫర్ట్ చాలా బాగుంటుంది. మిడిల్ సీట్లో కూడా ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. కాకపోతే బ్యాక్ సీట్స్ వచ్చి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి, ఎందుకంటే అండర్ థై సపోర్ట్ అస్సలు ఉండదు. తర్వాత ఏసీ కూడా అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట, ముందు మిడిల్లో ఉన్నంత రేంజ్ ఉండదు వెనకాల ఏసీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, వెనకాల సీట్స్ కూడా మనం డిటాచబుల్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ విత్ ప్రెస్ ఆఫ్ బటన్ దాన్ని తీసి మనం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడన్నా లాంగ్ రైడ్స్కి పనికిరాదు, అయినా కూడా సిటీ లోపల ఎక్కడన్నా కొంచెం దూరంగా లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సీట్స్ తీసేసుకొని మనం లగేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత దీని వెనకాల బూట్ చూసినట్లయితే పర్లేదు, నాకు తెలిసి ఒక 2-3 బ్యాగ్స్ ఈజీగా ఫిట్ అవుతాయి అన్నమాట. సో వెనకాల చూసినట్లయితే మనకు కప్ హోల్డర్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత వెనకాల అంత వెంటిలేషన్ లేదు, సో మనకి ఎండ ఉన్నా కూడా అంత ప్రాబ్లం ఉండదు వెనకాల. సో కార్స్లో వెంటిలేషన్ అంత అవసరం లేదని నా అభిప్రాయం వెనకాల. తర్వాత బూట్ చూసారా ఎట్లా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందో. సో వెనకాల చూసినట్లయితే ఈజీగా ఒక 3-4 బ్యాగ్స్ ఈజీగా పడతాయి. సో ఈ సీట్ ఓపెన్ చేసుకుంటే ఇంకా స్పేస్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. సో అందువల్ల మనకి బూట్ అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ చాలా ప్రీమియం అని చెప్పొచ్చు. స్టోరేజ్ ఫెసిలిటీస్కి నేను 5 స్టార్ ఇస్తున్నాను. ఫ్రంట్ కూడా బూట్ ఆటోమేటిక్గా రిమోట్తోనే ఓపెన్ అవుతుంది. సో కార్ రిమోట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను. సో అలా ఓపెన్ చేసినాక మనం మాన్యువల్గా దీన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. క్లోజింగ్ ఏమో అదేమో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని ప్రెస్ చేయాలి లాక్ అవ్వడానికి. ఫ్రంట్లో కూడా చాలా స్పేస్ ఉంది, నేను తక్కువ ఉంటుంది అనుకున్నా. ఒక 5 బ్యాగ్స్ ఈజీగా, చిన్న బ్యాగ్ 5 బ్యాగ్స్ పట్టిపోతాయి.
ఒకటి పైన ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఒక రిమోట్ని కానీ 3 times ప్రెస్ చేసినట్లయితే అన్నీ క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. చూపిస్తాను. సో రిమోట్ వచ్చి ఒక కార్ లాగే ఉంటుంది చూడ్డానికి. ఫుల్లీ టచ్ స్క్రీన్ అనమాట రిమోట్ కూడా. తర్వాత ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే యాంటీ థెఫ్ట్. తర్వాత ఎవరన్నా దొంగోడు మీ కార్ దగ్గరికి వచ్చి అన్యూజువల్గా ప్రవర్తిస్తుంటే చూసారా ఇది రిమోట్. సో దీన్ని 3 times ప్రెస్ చేస్తే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. తర్వాత ఎవరన్నా అన్యూజువల్గా ప్రవర్తిస్తుంటే మీ మొబైల్కి అలర్ట్ అనేది పంపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, కార్ చుట్టూ కెమెరాస్ ఉంటాయి. తర్వాత ఇంకొక సూపర్ కూల్ ఫీచర్ ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్. ఈ కార్కి మనం గూగుల్ మ్యాప్స్లో కానీ లొకేషన్ సెట్ చేసేసి వదిలేస్తే ఇంకా ఆటోమేటిక్గా అదే తోలుకుంటుంది. చూసారా, కింద ఆయన కాల్ దగ్గర పెడల్స్ అసలు తొక్కట్లేదు. ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఓన్లీ 2 pedals, యాక్సిలేటర్ అండ్ బ్రేక్. సో ఆయన అసలు పెడల్ని ఆపరేట్ చేయట్లేదు, స్టీరింగ్ ఉంది. సో ఇది వచ్చి అంత పర్ఫెక్ట్గా లేదని చాలామంది రివ్యూలో చూసినాను నేను. ఏంటంటే ఇది స్లో స్పీడ్స్కి అయితే పర్లేదు, కొంచెం హై స్పీడ్లో ఏంటంటే ఈ మీడియం రేంజ్ కెమెరా వల్ల అంత ఎఫిషియన్సీ లేదని చాలామంది చెప్పినారు. సో అది నిజమే, ఎందుకంటే ఒక హై స్పీడ్ పోయేటప్పుడు సడన్గా అది అంత ఫాస్ట్గా ప్రాసెస్ చేసి అంత ఫాస్ట్గా బ్రేక్లు అప్లై చేయడం అంటే కొంచెం కష్టమే. కాకపోతే అది ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతా అది సాల్వ్ అయిపోతుంది. ఇండియన్ రోడ్స్కి అయితే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వేస్ట్, ఎందుకంటే ఎక్కడ ఏ వస్తుందో ఎక్కడ ఏ బర్రె వస్తుందో మనం అసలు చెప్పలేము. సో ఇండియన్ రోడ్స్కి అయితే అసలు పనికిరాదు. తర్వాత దీనికి ఛార్జింగ్ ఎలా? సో దీనికి వచ్చి మనం కార్ కొనేటప్పుడు మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునేటట్టు ఒక ఛార్జింగ్ సాకెట్ ఇస్తారు. అలా కాకపోతే మనకి రోడ్ సైడ్ వచ్చి మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఉంటుంది. సో ఇంట్లో మనం ఛార్జింగ్ చేసుకున్నట్లయితే 1 whole night పెట్టాల్సి వస్తుంది. హోల్ నైట్ ఛార్జింగ్ చేసుకుంటే దీని రేంజ్ వచ్చి ఆల్మోస్ట్ 450 to 500 kilometers ఉంటుందన్నమాట. సో మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే మీకు ఖచ్చితంగా 1 week ఈజీగా వస్తుంది ఛార్జ్. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్లో పెట్టినట్లయితే వితిన్ 2.5 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ 450 to 500 kilometers రేంజ్. తర్వాత ఈ టెస్లా ఈ మోడల్ ఎక్స్లో చూసినట్లయితే చాలా మోడల్స్ ఉన్నాయి. 90D, 75D, 100D. ఇవన్నీ ఏంటంటే బ్యాటరీ తర్వాత మోటార్ స్పెసిఫికేషన్స్ బట్టి మోడల్స్ ఉంటాయి. అంటే కొంచెం హై స్పీడ్ కావాలంటే, మర్చిపోయినా స్పీడ్ గురించి చెప్పడం, స్పీడ్ వచ్చి 210 km/h, అంతకు మించిపోదు. చాలా అసలు యూఎస్ రోడ్స్కి. సో మన ఇండియన్ రోడ్స్కి అదైతే అసలు వెళ్ళవా, ఇంకా అసలు అంతకన్నా స్పీడ్ మనకు అవసరమే లేదు. ఎందుకంటే మనకున్న రోడ్స్కి ఒక 120 పోతేనే ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కార్ బ్యాటరీస్ ఎక్కడున్నాయి, అసలు ఫ్రంట్ ఏం కనపడుతుంది వెనకాల ఏం కనపడుతుంది చూసినట్లయితే బ్యాటరీస్ వచ్చి మధ్యలో ఉంటాయి అనమాట. ఈ 2 సీట్లకు మధ్యలో బ్యాటరీస్ ఉంటాయి. ఎందుకంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత సేఫ్టీ ఫీచర్స్. ఎందుకంటే ముందు ఎక్కడైనా పెట్టారంటే క్రాష్ అయినప్పుడు బ్యాటరీస్ ఫైర్ అవుతాయి అనమాట. సో అందువల్ల దీని మధ్యలో మంచి పొజిషన్ చూసి వాళ్ళు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని క్యాలిక్యులేట్ చేసి అక్కడ పెట్టుంటారు. ఇంకోటి ఏంటంటే దీనికి సేఫ్టీ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ ఫీచర్స్ అనమాట. ఎవ్రీ టైం టెస్లా కార్స్ 5 star రేటింగ్ ఇస్తారు. ఏదో కొన్ని కార్లు ఉన్నాయి ఫెయిల్ అయినట్టువి, కాకపోతే మిగతా అన్ని కార్లకి 5 star రేటింగ్స్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫన్నీ ఫీచర్స్ ఏంటంటే సీట్ కింద స్పీకర్లు ఉంటాయి ఎక్కడెక్కడో, అంటే ప్రతి సీట్ కింద ఉండేటట్టు ఉన్నాయి. ఏంటంటే ఆ సీట్ని మనం సెలెక్ట్ చేస్తే అక్కడ నుంచి ఫాట్ సౌండ్ వస్తుంది. అది నేను ఒక వీడియోలో చూసాను, అదొక ఫన్నీ ఫీచర్. ఇంకోటి ఏంటంటే మనం ఎవరికి తగ్గట్టుకి సపోజ్ వెనకాల సీట్లో టెంపరేచర్ కొంచెం తక్కువ కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్కి టెంపరేచర్ మనం డిక్రీస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఒక సూపర్ కూల్ కార్ అని చెప్పొచ్చు. సో డ్రైవర్ దిగేసినా ఆటోమేటిక్గా పోయి అది పార్కింగ్ చేసుకొని ఫుల్లీ లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా నోటీస్ చేస్తుంది. చూడండి లెఫ్ట్లో ఎవరు వస్తున్నారు, మనుషులు ఎవరైనా ఉన్నారా. సో వాళ్ళందరూ క్రాస్ చేసినాక ఇది ఆటోమేటిక్గా వెళ్ళి పార్కింగ్ స్పేస్ ఎతికి అక్కడ పార్క్ చేసుకుంటుంది అనమాట కార్ని. సో అదొక సూపర్ కూల్. కాకపోతే ఇండియాలో ఎందుకు ఇది అంత అక్యురేట్గా ఉండదంటే ఇండియాలో వచ్చి రోజుకు ఒక రోడ్ వేస్తుంటారు, గూగుల్ మ్యాప్స్లో అది అప్డేట్ కాదు. సో ఇది తీసుకొని వెళ్ళినా ఒక సముద్రం లోపలికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఇండియాలో వస్తే సెల్ఫ్ డ్రైవ్ మోడు. సో ఇంకోటి ఏంటంటే 52 lakhs పెట్టి ఈ కార్ కొనడం వర్తేనా? సో 52 lakhsకి ఇది కంప్లీట్లీ వర్త్ ఇట్. తర్వాత ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే ఇది డ్యాన్స్ వేస్తుంది అనమాట. డ్యాన్స్ అంటే అదే డోర్స్ అన్ని ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ తర్వాత లైట్స్ అంతా వేరియేషన్స్ వస్తాయి, అవి చూద్దాం. సో అంతకుముందు దీని ఛార్జింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఒక ఫుల్ ఛార్జ్ చేయాలంటే మనకి ఇంటికి ఎంత కరెంట్ బిల్ వస్తుంది ఏందని నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ఫుల్ ఛార్జ్ చేయడానికి నేను చెప్పినట్లు 9 hours 8 hours అట్లా అవుతుంది. సో ఇంటి పవర్ రేటింగ్ బట్టి కొన్ని దగ్గర ఏంటంటే లో వోల్టేజ్ వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతుంది అనమాట. ఓకే, ఒక ఫుల్ నైట్ అని చెప్పుకోండి. సో దానికి మనకి 1000 rupees అవుతుంది. సో ఆ 1000 rupees మనకి ఛార్జ్ చేసినట్లయితే
ఆల్మోస్ట్ 450 to 500 కిలోమీటర్స్ వెళ్తుంది. అదే సూపర్ ఫాస్ట్ పవర్ స్టేషన్లో మనం ఛార్జ్ చేసినట్లయితే 75 మినిట్స్లో ఫుల్ ఛార్జ్, అగైన్ సేమ్ 500 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. తర్వాత పెట్రోల్ అదే యూఎస్లో చూసినట్లయితే గ్యాసోలిన్ యూస్ చేస్తారు. అదే గ్యాసోలిన్ యూస్ చేసి ఇదే రేంజ్కి మనం పోవాలనుకుంటే మినిమం ఒక 2000 to 2500 రూపీస్కి మనం ఫ్యూయల్ అనేది ఫిల్ చేయాలన్నమాట. అంటే నేను డాలర్స్ నుంచి రూపీస్కి కన్వర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ డాన్సింగ్ ఫీచర్ గురించి మనం చూద్దాం. సో ఒక గ్యాసోలిన్ కార్ కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఛార్జింగ్ కాకపోతే దీని కన్సప్షన్ ఆల్మోస్ట్ హాఫ్ అనమాట. దానికి 2000 అవుతుంటే దీనికి 1000 అవుతుంది. సో అక్కడే మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. మేబీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 52 lakhs అంటే కొంచెం ఎక్కువే. కాకపోతే మనం పోతూ ఫ్యూచర్లో ఒక కార్ని మనం ఖచ్చితంగా ఒక 5-6 years వాడతాం. ఆ 5-6 yearsలో మనకి రిటర్న్స్ అనేది మనం చాలా వరకు సేవ్ చేయొచ్చు ఫ్యూయల్ మీద. సో ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలా నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.